హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ఈ కన్యా రాశి విశ్వావసునామ సంవత్సరం 2025 కన్యా రాశి ఫలితాలు చెప్పబోతున్నాను. ఇది చెప్పబోయేటప్పుడు ఏంటంటే, ఏ గ్రంథం ఆధారంగా మనం చెప్తున్నామంటే, ఇది కృష్ణీయము, మాధవీయం, ప్రశ్న అనుష్ఠాన పద్ధతి, ఆ తర్వాత ఈ యొక్క రణదీపిక, షట్పంచాశిక, ఇవన్నీ సారాంశాన్ని బట్టి ఒక గ్రంథం రాశారనమాట. ఆ గ్రంథం మలయాళంలో రాశారన్నమాట. ఈ గ్రంథకర్త పేరు అనేటువంటిది ఆయన చెప్పాల. 600 సంవత్సరాలకు పూర్వం ఆయన రాశారు. ఆయన తల్లి పేరు శ్రీ అని చెప్పారు. ఆయన తండ్రి పేరు మహదేవ నంబూద్రి ప్రసాద్ అని చెప్పారు అనమాట. మలయాళ దేశానికిలో ఎడక్కాడ్ అనేటటువంటి ఊరు ఈ యొక్క గ్రంథకర్త ఊరు అనమాట. ఈ గ్రంథం చివరిలో ఆయన 32 అధ్యాయాలు చెప్పాడు అనమాట. సంస్కృతంలో బాగా చెప్పారు. అవి మా గురువు గారు నా సౌలభ్యం కోసం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారనమాట. గ్రంథం చివరిలో ఆయన ఏం రాశారంటే, పక్షపాత బుద్ధితో ఎవరైతే పరిహాసం చేస్తారో, నిందిస్తారో, అవహేళన చేస్తారో వాళ్ళకి ఈ శాస్త్రం ఉపయోగపడరాదు అని చెప్పని ఆ గ్రంథకర్త చివరిలో చెప్పారనమాట. అందువల్ల ఇప్పుడు మనం ఈ యొక్క గ్రంథంలో ఏం రాసింది, ఏ గ్రంథం అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఈ కన్యా రాశిలో గోచార ఫలాలు అనేటటువంటిది ఇది విశ్వావసునామ 2025 ఫస్ట్ సూర్యుడు గురించి చెప్తున్నాను. సూర్యుడు రాశిలో 1లో ప్రయాణం చేసేటైతే రాశిలో అది కొద్దిగా ఆరోగ్య విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు చెప్పారు. ఎక్కడ ఉంటాడు 1వ రాశి అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 ఆ కన్యా రాశికి జన్మరాశిలో ఉంటాడు. కష్టం ఎక్కువగా, అతి కష్టాలంటూ ఉంటాయి. వైభవాలకి నాశనం అని చెప్పారు. కనుక రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఈ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 సూర్యుడు 2వ ఇంట్లో ఉంటాడు నీచపడి. 2వ ఇంట్లో ఉన్నప్పుడు ధన నష్టం, నేత్ర రోగం, అంటే అది కూడా కుడికన్ను, ఇతరుల నుండి కొద్దిగా మోసం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏమరపాటుగా ఉండండి. ఋషీశ్వరులు లోక కళ్యాణం కొరకు చెప్పారన్నమాట. నెక్స్ట్ 3వ రాశి అనేసరికి నవంబర్ 15 డిసెంబర్ 15 వృశ్చికంలో ఉంటాడు కన్యా రాశికి. 3వ రాశిలో ప్రయాణం చేసేటప్పుడు స్థాన లాభం, శత్రు నాశం, ధన పుష్టి, ఆరోగ్యం, ఎక్కువ భాగం మంచి లక్షణాలు చెప్పారు. కాబట్టి మంచి జరిగేటప్పుడు ఏమన్నా ఎక్కువ పరిగెత్తండి, ఇంట్లో ఉండకుండా ఖాళీగా ప్రయత్నాలు చేసుకోండి. చెడు పాలన ఉన్నప్పుడు కొద్దిగా సైలెంట్గా ఉండండి, జాగ్రత్తగా తప్పించడానికి ప్రయత్నం చేయండి. అందువల్ల నవంబర్ 15 డిసెంబర్ 15 ఎక్కువ భాగం కన్యా రాశికి మంచి చెప్పారు. కాబట్టి సూర్యుడు 3వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఆరోగ్యం కూడా కొద్దిగా మంచిగానే ఉంటుంది. వృద్ధులకు కూడా, అంటే జాత చక్రం మనం చూస్తున్నాం. కన్యా రాశి ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పనిచేస్తుంది. కనుక వాళ్ళకి రాసులు ఉన్నాయి కదా, అవి జరగవా అని కాదు. యజమానిది మిగిలినటువంటి వాళ్ళందరి మీద పనిచేస్తుంటారు అన్నమాట. అట్లా నెక్స్ట్ ఈ సూర్యుడు 5వ రాశిలో సంచరించేటప్పుడు, అంటే 5వ రాశి అంటే మనకి 4వ రాశి అంటే ధనస్సు అనమాట. 4వ రాశిలో ధనస్సు సంచరించేటప్పుడు స్త్రీ సుఖ విఘ్నం, రోగ దుఃఖాలు అనేవి కలుగుతుంటాయి. అట్లాగే 5వ రాశి వచ్చేసరికి మకర రాశి అనమాట. ఈ 5వ రాశి మకర రాశిలో సంచరించేటప్పుడు కూడా శత్రుపీడ, కొద్దిగా ఆరోగ్య విషయాల లోటుపాట్లు, కొద్దిగా సారాఫుల్ ఈవెంట్స్ జరగడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి. నెక్స్ట్ 6వ రాశిలో సూర్యుడు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 మధ్యన ప్రయాణిస్తుంటాడు అనమాట. అక్కడ రోగ దుఃఖాలకు ఉపశమనం, శత్రు నాశనం, దుఃఖ శాంతి, కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటువంటి ఉంటున్నాయి. అంత ముందున్నటువంటి బాధలన్నీ పోతాయి అనమాట. మనకి అదొక అదృష్టం. ఆ టైంలో కొద్దిగా మనకి మంచి జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి గట్టి ప్రయత్నం పెట్టుకోండి. 7వ రాశి అంటే మనకి మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 సూర్యుడు 7వ ఇంట్లో మీనంలో సంచరిస్తుంటాడు. దూర ప్రయాణాలు అనేటువంటిది చేయొద్దన్నాడు. కొద్దిగా దీనస్థితిగా ఉంటుంది అన్నాడు. అది పొట్ట సంబంధించినటువంటి విషయాలు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త చెప్పారు.
ఆరోగ్య విషయాల్లో కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అష్టమంలో యొక్క రాశికి ఉచ్చబడతారు అన్నమాట కన్యకి. అష్టమంలో ఉన్నటువంటి గ్రహం అంటే ఉచ్చబడిన గ్రహం దోషం తక్కువ, ఇది మర్చిపోవద్దు. నీచబడ్డ గ్రహం దోషం ఎక్కువ. కనుక ఈ ఉచ్చబడ్డ గ్రహంలో స్త్రీ వలన కలహం అని చెప్పారు కాబట్టి కొద్దిగా ఆడవాళ్ళతో పోట్లాడి రాకుండా, ఇంట్లో ఆడవాళ్ళతో వస్తే భార్యాభర్తలు కాబట్టి మరి కలిసి ఉంటాం, బయట ఆడవాళ్ళతో రాకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ హైయర్ అథారిటీస్ అనేటటువంటిది, ఈ గవర్నమెంట్ విషయాలు, ఇక అంటే సేల్స్ ట్యాక్స్, లేబర్ ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంటా ఉండండి. భయం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో కూడా మందులు వాడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఉచ్చబట్టాడు కాబట్టి ఒక్క రాశికి బ్యాడ్ తక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రవి 9వ ఇంట్లో సంచరించేటప్పుడు కన్యా రాశికి ఇక్కడ మే 15 నుంచి జూన్ 15 మధ్యన వృషభంలో సంచరిస్తుంటాడు. ఆ 9వ ఇంట్లో సంచరించేటప్పుడు దీనావస్థ అనేటటువంటి ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో లోటుపాట్లు, మందులు వాడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అది దీర్ఘ రోగులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్నమాట. మంచి పనులకు కూడా భంగం కలుగుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు జూన్ 15 నుంచి జూలై 15 10వ ఇంట్లో మనకి సూర్యుడు ప్రయాణం చేస్తుంటాడు. అక్కడ కర్మ సాఫల్యం, ఏ పని చేసినా కూడా సానుకూలత, వ్యాపారం బాగుంటానికి అవకాశాలు ఉన్నాయి. కనుక అందరూ సర్వజ్ఞుల అందరూ సహాయ సహకారాలు అనేటటువంటిది ఇస్తారు. మనకి జయం కలగడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి. కనుక రవి 11వ ఇంట్లో అంటే జూలై 15 నుంచి ఆగస్టు 15 కర్కాటకంలో సూర్యుడు ఉంటాడు లాభంలో. ఆ లాభంలో సూర్యుడు ఉన్నందువలన స్థాన లాభం, ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలన్నా, కొద్దిగా మంచి స్థితి రావాలన్నా, వాహనాలు తీసుకోవాలన్నా కొద్దిగా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ప్లేస్ మారుతుంటాం అనమాట. జాతకం బాగున్నప్పుడు ప్లేస్ మారుతుంటాం, మంచి తేలికలు వెళ్ళిపోతుంటుంది. నెక్స్ట్ ఐశ్వర్యం, మంచి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించటం, ఆరోగ్యం కొద్దిగా అంతకుముందున్న లోటుపాట్లు లేకుండా కొద్దిగా హ్యాపీగా ఉంటాం అనేటువంటిది, మంచి పనులు చేస్తూ ఉంటారు. ఆ టైంలో బాగానే ఉంటుంది. ఎప్పుడు ఇది జూలై 15 నుంచి ఆగస్టు 15. నెక్స్ట్ ఆగస్టు 15 సెప్టెంబర్ 15 12వ ఇంట్లో సింహంలో సూర్యుడు ఉంటాడు కన్యా రాశికి. అక్కడ కొద్దిగా ఏ పని చేసినా కూడా దానికి ఫలితం అంటూ ఉండదు. కనుక కొద్దిగా జాగ్రత్తగా ఈ గోచార సంబంధించినటువంటి విషయాల్లో ఈ రవి సంబంధంగా బ్యాడ్ మనం తప్పించుకోవాలంటే తండ్రి, సూర్యుడు, ఆ తర్వాత సాంబశివుడు, ఈ ముగ్గురి ఆశీస్సులు కనుక తీసుకునేటట్టయితే సూర్యుడికి ఏమన్నా కణవీర పుష్పం, అట్లాగే ఈ మన సూర్యుడికి ఏమన్నా, ఈశ్వరుడికి ఏమన్నా కణవీర పుష్పం, సూర్యుడికి ఏమన్నా మనకి తామర పూలు అన్నమాట. ఇంకా తండ్రికి ఏమైనా ఆశీస్సులు, పాద నమస్కారం, అక్షంతులు, దీవెనలు తీసుకోండి. అది ఆటోమేటిక్గా తండ్రి తిడితే బ్యాడ్ జరుగుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. తండ్రి ఆశీస్సులు తీసుకుంటే మంచి జరుగుతుంటుంది ఈ సూర్యుడిది. నెక్స్ట్ చంద్రుడు అనమాట. ఈ కన్యా రాశిలో ఈ చంద్రుడు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా తృప్తికరమైన భక్షణం. ఎప్పుడు చంద్రుడు అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యలో ఉంటాయి కాబట్టి ప్రతి నెల ఈ నక్షత్రాలు రన్ అయ్యేటప్పుడు కొద్దిగా మంచి భోజనాలు, పెళ్లిళ్ళకి వెళ్తాం, ఫంక్షన్లకు వెళ్తాం, కొద్దిగా మంచి లక్షణాలు అనేటువంటి ఉంటాయి. ఆ తర్వాత శయన సుఖం, ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా పరుపులు, దిండ్లు, కొద్దిగా మంచాలు, కుర్చీలు ఇవన్నీ కొనుక్కోవచ్చు. విశేష వస్తువుల లాభం, ఏదైనా ఫంక్షన్లు జరగటం కానీ, లేదా మనమే మంచి గుడ్డలు తీసుకోవటం కానీ, అది విశేష వస్త్రం అని చెప్పారు కాబట్టి పట్టు వస్త్రాలు ఇటువంటివి ధరించడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. అంటే శుభం జరగడానికి అవకాశాలు ఉంటాయి. రెండో ఇంట్లో అంటే తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ప్రతి నెల చూసుకోండి. ఇవి అక్కడ కార్యహాని, మానహాని, ద్రవ్యనాశి అని చెప్పారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మూడో రాశి అంటే అది వృశ్చికంలో చంద్రుడు ప్రయాణం చేసేటప్పుడు విశాఖ 1 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు అన్నమాట. ఆ మూడో రాశిలో ప్రయాణం చేసేటప్పుడు భార్య సుఖం, వస్తువులు కొనుక్కోవటానికి అవకాశం ఉంది. మనకు కావాల్సినటువంటి ధనలాభం సిద్ధిస్తానికి కూడా అవకాశం అనేది ఉంది. 4వ రాశిలో చంద్ర సంచారం అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్కడ ఆ ప్రతి నెల ఆ నక్షత్రాలు వచ్చినప్పుడు మనకు భయంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తల్లి దీవెనలు ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. ఇది మాతృస్థానం కాబట్టి కొద్దిగా తల్లి ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. 5వ భావంలో
సంచరించేటప్పుడు అనమాట. అంటే మకరంలో ఆ యొక్క ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత శ్రవణం 4 పాదాలు, మనకి ధనిష్ట 1, 2 పాదాలు, అక్కడ 5వ రాశిలో సంచరించేటప్పుడు దుఃఖం, యాత్ర సంబంధమైనటువంటి విఘ్నాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలైనా ఆ 2.5 రోజుల్లో ఎక్కువగా పెట్టుకోబాకండి. 6వ రాశి అంటే మనకి 2, 3 పాదాలు ధనిష్ట, శతభిష 4 పాదాలు, పూరాభద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశిలో చంద్రుడు ప్రయాణం చేసేటప్పుడు ధనలాభం, శత్రువులు విజయం, రోగాలకు నాశనం, అంటే రోగ ఉపశమనం, రోగాలు తగ్గుదల అనేటటువంటిది చెప్పారు. 7వ రాశి అది మీనరాశి అనమాట. మీనరాశి అంటే పూరాభద్ర 1 పాదం, ఇంకా ఉత్తరాభద్ర, రేవతి 4 పాదాలు. ఆ మీనంలో చంద్రుడు ప్రయాణం చేసేటప్పుడు ఆహార సుఖం, సన్మానం, ధనలాభం, శయన సుఖం కొద్దిగా మంచి ఎక్కువ చెప్పారు కాబట్టి ప్రతి నెల అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఆ టైంలో మనం లాభం పొందడానికి ప్రయత్నం చేయండి. 8వ రాశిలో చంద్రుడు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా నీటి గండాలని, అగ్నిభయాలని ఉంటాయి కాబట్టి వంటలు చేసేటప్పుడు, తడి చేతితో స్విచ్లు వేసేటప్పుడు ఇది ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఫ్యాక్టరీలు ఉండేటట్టయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా కాటన్ అట్లా బిజినెస్ చేసేటట్టయితే ఇది ఎక్కువగా అమలు పడకుండా 2.5 రోజులే. అది ఏంటది ఆ 2.5 రోజులు? అది 8వ. 8 అంటే మనకి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం అన్నమాట. నెక్స్ట్ 9వ రాశిలో ప్రయాణం చేసేటప్పుడు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. అది వృషభంలో చంద్రుడు ప్రయాణం చేసేటప్పుడు అది 9వ రాశిలో ఉత్తర రోగం, భయం, బంధనం అని చెప్పారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ 10వ రాశి అంటే మిథునంలో ప్రయాణం చేసేటప్పుడు, మిథునం అంటే 3, 4 పాదాలు మృగశిర, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథునంలో ఉంటాయి. చంద్రుడు అక్కడ ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా రాజకీయ కార్యగుణం, వ్యాపారాలు కొద్దిగా బాగా చేయగలగటం, కొద్దిగా అన్ని విషయాలు కూడా కొద్దిగా ప్రయత్నం చేయటం, పబ్లిక్ రిలేషన్స్ బాగా పెంచుకోవటం, ఇవన్నీ జాగ్రత్త చేస్తే మనం మంచి ఫలితాలు పొందవచ్చు. 11వ రాశి అనమాట. అంటే పునర్వసు 1వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశేష 4 పాదాలు. కర్కాటకంలో చంద్రుడు ఉండగా గోచారంలో కన్యా రాశి వాళ్ళకి బంధు ప్రాప్తి, కొత్త బంధువులు ఏర్పాటు అవటం, బంధువులు రావటం, కొద్దిగా భోజన కార్యక్రమాలు జరగటం, కొద్దిగా ధనపుష్టి, కొద్దిగా ఆర్థికమైనటువంటి బలం, ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వటం, అంతకుముందు ఇవ్వాల్సినటువంటి వాడిని కూడా అడగవచ్చు. 12వ రాశి అనమాట. అంటే సింహంలో చంద్రుడు ప్రయాణం చేసేటప్పుడు అది మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం. ఇది 12వ రాశి. సింహంలో ప్రయాణం చేసేటప్పుడు అది కార్యాలకు విఘ్నం కలుగుద్ది, ఆర్థికంగా కొద్దిగా బలహీనపడుతుంటాం. ఇది దోషకాలం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రుడు దోషం పోవాలంటే తల్లి దీవెనలు, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ దీవెనలు, వాళ్ళ కనుక లేకపోయేటట్టయితే వాళ్ళ పట్టాక పూలమాల, వాళ్ళు ఏదైనా చనిపోయిన రోజు గుర్తుండేటట్టయితే వాళ్ళకి ఆ రోజున అన్నదానం చేయటం, అలా చేస్తే బాగానే ఉంటుంది. తెల్ల వస్త్రం ధరించి తెల్ల పూలతో సోమవారం దుర్గాదేవి పూజ చేసేటట్టయితే చంద్రుడు కొద్దిగా ఎక్కువగా మంచి చేయటానికి అవకాశాలు అంటూ ఉంటాయి. కనుక ఈ చంద్రుడు మనకి మంచి జరగాలనేటట్టయితే నెలప్పుడు చంద్రుడు వస్తాడు, రైజింగ్ మూన్ అంటాం. ఆ రైజింగ్ మూన్ని అది 2వ రోజు 3వ రోజు వస్తాడు, మబ్బుల్లో అంటే 4వ రోజు కూడా వస్తాడు. మొదటిసారి మనం చూడబోయేటప్పుడు ఆది గురు శుక్ర చూస్తే మళ్ళీ నెలప్పుడు చంద్రుడు వచ్చేదాకా బ్యాడ్ జరగదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కుజుడు అన్నమాట. ఈ కుజుడు జన్మలగ్నంలో సంచారం చేసేటప్పుడు శరీరానికి కొద్దిగా గాయాలు ఇస్తుంటాడు, కొద్దిగా ఆరోగ్య నష్టాలు ఇస్తాడు. మనం పనులు ఏదైతే చేస్తున్నామో ఆ వ్యాపారాలు వాటికి భంగం కలగజేస్తుంటాడు, ఉద్యోగం సెలవు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది, కొద్దిగా హాని కలుగుతూ ఉంటుంది అన్నమాట. కనుక ఈ కుజుడు ఈ లగ్నంలో ఈ కన్యా రాశికి కన్యలో కుజుడు ఎప్పుడు ఉంటాయంటే ఈ కన్యలో కుజుడు అనేటటువంటిది జూలై 29 కన్యలోకి ప్రవేశిస్తాడు. అది సెప్టెంబర్ 15 దాకా ఉంటాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 28 అక్కడ తులారాశిలో ఉంటాడు అనమాట. అంటే 2వ రాశిలో ఉంటాడు అనమాట. ఈ కుజుడు 2వ రాశిలో ఉన్నప్పుడు రాజభయం, దొంగల నుండి ఉపద్రవం, అగ్ని భయం,
శత్రువుల వలన దుఃఖము, మానసిక ఆందోళన, శరీర క్షతం అంటే దెబ్బలు తాగటానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వృశ్చికంలో అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 8 మధ్యన వృశ్చికంలో ఉంటాడు. అంటే 3వ రాశిలో ఉంటాడు కన్యా రాశికి. 3వ రాశిలో ఉన్నప్పుడు బంగారం, వెండి కొనుక్కుంటుంటాం. ధాతు ద్రవ్యం అంటే ఇంకా కంచు, ఆ పాత్రలు అవి కూడా తీసుకుంటాం. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం అనేది పొందుతుంది. ఆ దేవాలయాలకు వెళ్తుంటాం మనం. శత్రువులు నశింపజేసేటటువంటి ఆ కాలం కలిసి వచ్చేటటువంటి ఒక కాలం. ఇది ఎప్పుడు? ఇది 3వ రాశిలో ఉన్నప్పుడు అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 8 మధ్యన 2025లో అనమాట. 4వ రాశిలో కుజుడు ప్రయాణం చేసేటప్పుడు డిసెంబర్ 8 నుంచి జనవరి 16 ధనస్సులో ఉంటాడు అనమాట. ఆ 4వ రాశిలో ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా దుర్జన సాంగత్యం, కొద్దిగా గ్యాస్ ప్రాబ్లమ్స్, పొట్టలో ఉండేటువంటి అవయవాలు జాగ్రత్తగా చూసుకోండి. జ్వరం రావడానికి అవకాశం ఉంది. దెబ్బలు తాగడానికి, బ్లడ్ బ్లీడ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ డిసెంబర్ 8, ఆ జూన్ 16 జాగ్రత్తగా ఉండండి. జనవరి 16 ఫిబ్రవరి 4 మకరంలో అంటే 5వ రాశిలో ప్రయాణం చేస్తుంటాడు. ఆ మకరంలో ప్రయాణం చేసేటప్పుడు 5వ రాశిలో శత్రు భయం, సంతానం దుఃఖం, రోగ భయం అనేటువంటిది ఉంటుంది అనమాట. ఫిబ్రవరి 24 నుంచి ఇక విశ్వాసనామ సంవత్సరం చివరి దాకా కూడా కొద్దిగా రాగి, బంగారం వీటి వల్ల లాభం ఉంటుంది. కలహం అనేటటువంటిది కొద్దిగా భయం ఉంటుంది కానీ తగ్గుద్ది. శత్రువులతో కొద్దిగా విరోధాలు రాకుండా కొద్దిగా తక్కువ మాట్లాడుతూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనకి ఎక్కువ భాగం నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి వెళ్ళిపోతాడు కుజుడు ఈ కన్యా రాశుడికి అనమాట. ఇప్పుడు ప్రస్తుతం వచ్చరికి ఏప్రిల్ 15 నుంచి జూన్ 7 కర్కాటకంలో ఉంటాడు అనమాట. అంటే ఇది లాభరాశి అనమాట కన్యా రాశికి. ఆ కర్కాటకంలో ఉన్నప్పుడు లాభరాశి కాబట్టి 11 సంచరించే కాలం, గ్రామాధికారం, ప్రెసిడెంట్ సెక్రటరీ హోదాలు, కొద్దిగా రికగ్నిషన్, గుడ్ సర్టిఫికెట్, స్టేజ్ ఎక్కి బహుమతి పొందటం, మహిళ పూలమాల పడటం, స్థాన లాభం, ఏదైనా ఆస్తులు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంది. హ్యాపీనెస్ పొందడానికి అవకాశాలు అనేది బాగా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ సింహానికి పూజలు ఎప్పుడు వస్తాయంటే జూన్ 7 నుంచి జూలై 29 వస్తాడు సింహానికి. ఆ 12వ రాశిలో ఉన్నప్పుడు పలు విధములైనటువంటి ఆపదలు, ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. కొద్దిగా బీపీ పెరగడానికి, రక్త దోషాలు అనేటటువంటిది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ సంబంధించిన విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కంటి సంబంధించిన విషయాలు కూడా, ఈ కుడికని సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ కుజుడు మనకు ఫేవర్గా ఉండాలంటే మనకి బ్రదర్స్ ఎవరు ఉండేటితే తండ్రి బ్రదర్స్ కానీ మన బ్రదర్స్ కానీ వాళ్ళతో కొద్దిగా సానుకూలంగా ఉండాలి. వాళ్ళు కొద్దిగా పండ్లు అవి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఎరుపు రంగు ఉన్నటువంటి పండ్లు తీసుకెళ్ళి ఇవ్వాలి. సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం చేసుకుంటే పర్లేదు. కుజుడు ఫేవర్గా లేనప్పుడు ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఆ రాగి చెంబు దగ్గర పెట్టుకుని 108 సార్లు అనుకొని మీకు సంకల్పం చెప్పుకొని, గోచార కుజుడు నాకు దోషం చేయరాదు, అంతా శుభ్రం కలగాలని మనసులో సంకల్పించి ఆ తీర్థం తీసుకుంటే కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. బుధుడు ఆ కన్యా రాశిలోకి ఎప్పుడు వస్తాయంటే కన్యలోకి బుధుడు సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 3 మధ్యన 2025లో వస్తాడనమాట. ఆ బుధుడు లగ్నంలో సంచరించే కాలం సొంత బంధువులతో కొద్దిగా విభేదాలు వస్తుంటాయి. కొద్దిగా గవర్నమెంట్ సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు అనేటటువంటివి ఉంటుంటాయి. కొద్దిగా మాట్లాడేటప్పుడు బంధువులతో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. ధనం సంబంధంగా ఎవరికి ఇవ్వకుండా ఉండాలి, ఎవరి తీసుకోకుండా ఉండాలి. ఎవరైనా ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు అడగొద్దు. దూర ప్రయాణాలు చేసేవాళ్ళ మటుకు ఇది కొద్దిగా లాభమే. ఇది ఎప్పుడు కాలం అంటే ఇది కన్యలో ఈ బుధుడు సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 3 ఇది ఎక్కువ సానుకూలం దూర ప్రయాణాలకి. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 25 అది తులారాశిలో ఉంటాడు అనమాట. 2వ ఇంట్లో ఉంటాడు. 2వ ఇంట్లో బుధుడు సంచరించేటప్పుడు ధనపుష్టి, మాటకు విలువ, ఐశ్వర్యం పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మనం కష్టపడేటైతే ఎక్కువ మనం బయటకు వస్తే మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. బుధుడు 3వ రాశి అంటే వృశ్చికం. ఆ బుధుడు వృశ్చికానికి వచ్చినప్పుడు అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 30 ఆ బుధుడు వృశ్చికంలో ఉంటాడు అనమాట. ఆ 3వ రాశిలో బుధుడు సంచరించేటప్పుడు ఆ శత్రువు నుండి, రాజు నుండి ఇది ఉపద్రవాలు, భయం కలగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి
కొద్దిగా గవర్నమెంట్ సంబంధించిన విషయాలు మనకు తెలిసి ఉండేటట్టు అవన్నీ కొద్దిగా జాగ్రత్తగా అకౌంట్లను జాగ్రత్తగా ఉంటాం. కొద్దిగా లేబరు, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయాల్లో కొద్దిగా ఏమరపాటుగా ఉంటూ ఉండాలన్నమాట. కనుక నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో రాశి అంటే ధనస్సు అనమాట. ధనస్సులో బుధుడు కొద్దిగా డిసెంబర్ 30 నుంచి జనవరి 18 2025/26 అనమాట. ఆ కాలంలో ధనస్సులో ఉంటాడు కాబట్టి అది 4వ రాశి కాబట్టి 4వ రాశిలో బుధుడు సంచరించే కాలం ధనలాభం, బంధువులకు ఐశ్వర్యం, కుటుంబానికి అభివృద్ధి, సంఖ్య పెరగటం, వివాహం జరుగుద్దా, సంతానం జరుగుద్దా, కొద్దిగా సంతానం పెరుగుద్దా, కొద్దిగా మంచి లక్షణాలు అనేటువంటిది కొద్దిగా ఉంటుంటాయి. బంధువులు మన ఇంటికి రావటం అట్లా ఉంటుంటాయి అన్నమాట. నెక్స్ట్ మకరం 5వ రాశి అనమాట. అది జనవరి 18 నుంచి అది ఫిబ్రవరి 4 మధ్యన ఈ 5వ రాశి మకర రాశిలో ఉంటారు. మకర రాశిలో సంతానంతోనూ భార్యతోనూ వివాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్కువ మాట్లాడాలి, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే, సైలెంట్గా ఉంటే అప్పుడు అది తప్పించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బుధుడు 6వ రాశి. 6వ రాశి అంటే కుంభం అనమాట. ఆ కుంభంలో బుధుడు అది ఫిబ్రవరి 4 తర్వాత ఆ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం చివరి దాకా అక్కడ కుంభంలోనే ఉంటాడు కాబట్టి అది 6వ రాశి కుంభం. 6వ రాశిలో సంచరించేటప్పుడు సర్వకార్య విజయం, సౌభాగ్యం, ఉన్నత స్థాన లాభం ఇదంతా కూడా సంవత్సరం చివర మంచి చెప్పారన్నమాట. నెక్స్ట్ బుధుడు 7వ రాశిలో సంచరించే కాలం కలహాలయ్యి చెప్పారు. 7వ రాశి అనేటటువంటిది అది మీనం కాబట్టి ఆ మీనంలో కూడా ఈ సంవత్సరం పెద్దగా ఉండడు, ఆల్రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మేషంలో బుధుడు అష్టమం కాబట్టి ఏప్రిల్ 11 నుంచి మే 24 ప్రస్తుతం రన్ అవుతా ఉంది. ఇది మేషంలో అష్టమంలో సంచరిస్తుంటాడు. అష్టమంలో సంచరించేటప్పుడు కార్యజయం, పుత్ర సుఖం, వస్త్ర లాభం, ధనధాన్య వృద్ధి, మనోసౌఖ్యం, సామర్థ్యం ఎక్కువ మంచి చెప్పారు. అది ఎప్పుడే అంటే అది 8వ రాశి. 8వ రాశి అంటే మేషం. ఇది ఏప్రిల్ 11 నుంచి మే 24. ఇంకా మే 24 నుంచి జూన్ 7 వృషభ రాశిలో ఉంటాడు. అంటే వృషభ రాశి అంటే భాగ్యరాశి అనమాట. అక్కడ ఆ కాలంలో బుధుడు 9 ప్రయాణం చేసేటప్పుడు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉంటుండాలి, సైలెంట్గా ఉండాలి, అజ్ఞాతవాసం చేయాలి. జూన్ 7 నుంచి జూన్ 23 అక్కడ మిథున రాశిలో ఉంటాడు. అంటే 10వ ఇంట్లో ఉంటాడు బుధుడు. 10వ ఇంట్లో బుధుడు ఉండేటైతే శత్రు నాశనం, అంటే కోర్టు కేసులు గెలవచ్చు, శత్రువుల మీద మా మాటే డామినేషన్ వస్తుంది, ధనలాభం, స్త్రీ సౌఖ్యం, ప్రేమలు సక్సెస్ అవడానికి, భార్యతో అన్యోన్యంగా ఉండటానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 11వ రాశి. 11వ రాశి అంటే కర్కాటకం అనమాట. అది బుధుడు కర్కాటకంలో జూన్ 23 నుంచి ఆగస్టు 31 మధ్యన ఈ సంవత్సరం కర్కాటకంలో లాభంలో ఉంటాడు అనమాట. ఆ బుధుడు లాభంలో ఉన్నప్పుడు మంచి మాటల వలన పలువిధ ధనలాభాలు, సుఖం, కార్యజయం, భార్యాపుత్రాదుల సహచర్యం ఎక్కువగా మంచి చెప్పారనమాట. అది కనుక ఈ 12 మనం ఆల్రెడీ తెలుసుకున్నాం లగ్నం నుంచి. నెక్స్ట్ గురుగ్రహం అనేటటువంటిది ఏంటంటే కన్యా రాశికి మనకి 10వ ఇంట్లో ఉన్నాడు అనమాట. ఈ 10వ ఇంట్లో గురువు అనేటటువంటిది కొద్దిగా ఆస్తి స్థానం, సమస్యల వలన కొద్దిగా అమ్మాల్సినటువంటి సిచ్యువేషన్లు వస్తాయి. ఊరు మారాలి, ఇల్లు మారాలి, కాలేజీ మారాలి, స్కూల్ మారాలి, ఇటువంటి మార్పులు చేర్పులు అనేటటువంటివి ఉంటాయి. డబ్బు విషయాల్లో కొద్దిగా వచ్చే సంవత్సరం ఈ మొన్న మార్చి 29 నుంచి వచ్చే సంవత్సరం మళ్ళీ పుష్కరాలు వచ్చేదాకా, మళ్ళీ మార్చి దాకా కూడా ఈ గురువు 10వ ఇంట్లో ఉంటాడు కాబట్టి మనం చేసే పనులకి కొద్దిగా ఫలహాని అని చెప్పాడు. ఆర్థికమైనటువంటి విషయాలు జాగ్రత్త ఉంది కాబట్టి డబ్బులు ఎవరికి ఇవ్వకుండా, ఎవరి దగ్గర తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. గురువు పాటన విద్య నేర్పినటువంటి గురువులకి కొద్దిగా పండ్లు పంచటం అనమాట. ఏం పండ్లు? దానిమ్మ పండ్లు పంచటం గురువారం రోజున అనమాట. వస్త్రదానం చేయటం గురువారం రోజున. ఆ తర్వాత మనకి గురుజనులు, తల్లిదండ్రులు పాద నమస్కారం చేసుకోవటం. అవకాశం ఉండేటైతే శృంగేరి కానీ కంచిపేటాధిపతి దగ్గరికి వెళ్ళి గురువారం నిద్రచేసి ఆ శృంగేరిలో శుక్రవారం రోజున
ఆ శారదాంబ దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుంటే కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. నెక్స్ట్ శుక్రుడు అనేటువంటి గ్రహం అనమాట. శుక్రుడు ఈ కన్యా రాశికి, కన్యలో జనరల్గా కన్యలో నిలిచిపడతాడు. అయినా కూడా ఈ శుక్రుడికి ఎక్కువ భాగం చాలా రాశుల్లో మంచిగా చెప్పారు. రాశిలో ఉన్నప్పుడు భార్యా సాంగత్యం, భక్షణ సుఖం, కస్తూరి మొదలగు సుగంధ శయన సామాగ్రి, విశేష వస్త్ర లాభం. అంటే శుక్రుడు కన్యలో ఉండేటటువంటిది ఎప్పుడయ్యా అంటే కన్యలో అక్టోబర్ 10 నుంచి నవంబర్ 3 కన్యలోనే ఉంటాడు. నవంబర్ 3 నుంచి నవంబర్ 8 తులలో ఉంటాడు. అప్పుడు కూడా లాభమే, ధనధాన్య వృద్ధి, పుష్ప రత్న అలంకార సిద్ధి, రాజ్య స్త్రీలు, కుటుంబ సౌఖ్యం మొదలగు ఐశ్వర్యాలు కలుగును. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 2 వృశ్చికంలో ఉంటాడు. అది 3వ ఇల్లు. అక్కడ కూడా మంచిగా చెప్పారు. తన అభిప్రాయానికి ఆదరణ, ధనలాభం, అన్ని స్థానాల నుంచి బహుమానం సిద్ధించును, వస్త్ర లాభం, శత్రునాశనం అని చెప్పారు. ఆ తర్వాత 4 ధనస్సు అనమాట. ధనస్సులో డిసెంబర్ 21 నుంచి జనవరి 13 శుక్రుడు ధనస్సులో ఉంటాడు. 4వ రాశిలో కూడా సంచరిక బంధుజనుల సాంగత్యం, ఇంద్రుడు లాగా ఐశ్వర్యం పొందుతుంటాడు. ఇది మంచి కాలమే. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 11 మకరంలో ఉంటారు, అంటే 5వ రాశిలో ఉంటారు. 5వ రాశిలో కూడా ధనలాభం, పుత్రలాభం, బంధు సౌఖ్యం, గురుజనుల నుండి సంతోషం చెప్పారు. నెక్స్ట్ 6, 7 శుక్రుడు కొంచెం బ్యాడ్ చెప్పారు కాబట్టి 6వ రాశి మనకి కన్యా రాశికి కుంభం అన్నమాట. కనుక ఈ కుంభంలో శుక్రుడు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 2వ తారీఖు దాకా కుంభంలో ఉంటారు. అక్కడ కూడా కొద్దిగా 6వ రాశిలో ఉండదు కాబట్టి శత్రుపీడ, రోగాది ఉపద్రవాలు అనేటువంటివి చెప్పారు అన్నమాట. నెక్స్ట్ 7 మార్చి 2 తర్వాత ఆ సంవత్సరం చివరి దాకా ఆ 7వ రాశిలో ఉంటాడు కాబట్టి అక్కడ స్త్రీజనుల నుండి ఉపద్రవాలు అనేటువంటి చెప్పారన్నమాట. ఇంకా శుక్రుడు 8వ రాశిలో కూడా మంచి చెప్పారు. 8వ రాశి వచ్చేసరికి మేషం అన్నమాట. మేషంలో శుక్రుడు జూన్ 1 నుంచి జూన్ 30 ఒక 4 రోజులు ఉంటారు. ఆ 4 రోజులు మేషంలో అంటే అష్టమంలో రాసి అది ఇంటికి ఉపకరణ వస్తువులు కొనుక్కోవటం, స్త్రీ సౌఖ్యం, రత్నలాభం, అభివృద్ధి బాగా ఎక్కువ చెప్పారు. జూన్ 30 నుంచి జూలై 27 అది వృషభ రాశిలో ఉంటాడు. వృషభ రాశి అంటే భాగ్యరాశి. 9వ రాశిలో ఉన్నప్పుడు ధనలాభం, ధార్మిక కార్యలాభం, సౌఖ్యము, పనులు సాధించేటటువంటి ఒక నేర్పరితనం, విశేషించి స్త్రీ సంభోగం ఇవన్నీ కలగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. ఇంకా జూలై 27 నుంచి ఆగస్టు 21 మిథున రాశిలో ఉంటాడు. మిథున రాశిలో ఉన్నప్పుడు పందాలు కట్టేటట్టుగా మనం ఓడిపోతాం. మన క్రికెట్ బెట్టింగ్లు, ఇక్కడ ఈ పందాలు, ఈ షేర్లు, ఆ తర్వాత ఈ యొక్క లాటరీ టికెట్లు ఇవి తీసుకోబాకండి. నెక్స్ట్ ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 15 మనకి కర్కాటకంలో ఉంటాడు. కర్కాటకం అంటే లాభరాశి అనమాట. లాభరాశిలో ఉండేటట్టయితే భక్షణ సౌఖ్యం, మంచి ఆహారం, జీడిపప్పు, ఫ్రూట్స్, స్వీట్స్, మంచి ఆహారం తినటం, ఫంక్షన్స్ అటెండెన్స్ అవ్వటం, మనమే ఫంక్షన్ చేయటం, సుగంధ లాభం, బంధువుల నుండి ఉపకారం, కొన్ని మంచి లక్షణాలు ఎక్కువ చెప్పారు. ఏదైనా పెళ్లి చేయాలన్నా కూడా ఈ కాలంలో మనం చేసుకోవచ్చు, పెళ్లికి ఉన్నటువంటి వాళ్ళకి. నెక్స్ట్ సింహం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 10 12వ ఇంట్లో ఉంటాడు శుక్రుడు. పలువిధ ద్రవ్య లాభం, వస్త్ర అభివృద్ధి, పుష్టి, నగలు, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ శని చాలా పెద్ద గ్రహం. కన్యా రాశికి 7వ ఇంట్లో ఉన్నాడు. జనరల్గా ఏంటంటే శని బుధ శుక్రులు అనేటటువంటిది యోగం ఇచ్చేటప్పుడు ఈ ఏలినాటి శనులు, ఈ శని గ్రహాలు పెద్దగా బ్యాడ్ తక్కువ ఉంటుంటాయి అన్నమాట. కనుక అక్కడ వృషభానికి, మిథునానికి, ఈ కన్యకి, తులకి, ఈ మకర కుంభాలకి కొద్దిగా ఈ శని ఏలినాటి శనులు, అర్ధాష్టమ శనులు ఏం చేయవు అనమాట. ఈ కన్యారాశికి ఏంటంటే 7వ ఇంట్లో ఉన్నాడు. 7వ ఇంట్లో శని ఎప్పుడు ఉన్నాడంటే మొన్న మార్చి 29, 2025 మార్చి 29 నుంచి 2.5 ఏళ్లు ఉంటాడు. అవకాశం ఉన్నంత మేర వివాహం చేయకూడదు అనమాట 7వ ఇంట్లో శని ఉన్నప్పుడు. ఆ 7వ ఇంట్లో శని ఉన్నప్పుడు వివాహం చేసేటైతే కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. చేయక తప్పదు కాబట్టి, సపోజ్ 2.5 సంవత్సరాలు మనం ఆగలేం కాబట్టి పెళ్ళైన తర్వాత వాళ్ళని ఆ యొక్క పట్టు వస్త్రములతోనే,
ఆ యొక్క పసుపు వస్త్రములతోనే దగ్గరగా ఉండేటటువంటి కొండ కానీ నది కానీ సముద్రం కానీ ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి పంపించండి. అప్పుడు కొంతమేర ఆ దోషం తగ్గుద్ది. కనుక అక్కడ సంకల్పం ఏం చెప్తారంటే సప్తమ స్థానంలో కన్యారాశికి సప్తమ స్థానంలో శని సంచార దోష పరిహారార్థం అని చెప్పిన సంకల్పం చెప్పుకోండి. అప్పుడు ఆ దోషం పోతుంది అనమాట. కనుక 7వ ఇంట్లో శని సంచరించేటప్పుడు కనుక సేవకులతో కొద్దిగా ఫేవర్గా ఉంటుంటాం. కొద్దిగా స్త్రీ సహచర్యం అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దూరదేశాలు ప్రయాణం చేయడానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి. 7వ రాశిలో బ్యాడ్ ఎక్కువ చెప్పలేదు, మంచిగా చెప్పారు కదా. పెళ్లి చేసేటప్పుడు ఏంటంటే పాపగ్రహం 7వ ఇంట్లో ఉండకూడదు కాబట్టి సూర్యుడు కానీ కుజుడు కానీ శని కానీ ఎవరైనా సరే 7వ ఇంట్లో ఉంటే పెళ్లి చేయబాకండి. రవి కుజుడు ఏముంది, నెల 15 నెలలు ఉంటే తప్పించుకోవచ్చు. శని 2.5 సంవత్సరాలు కాబట్టి నేను శాంతి కారణం చెప్పాను అనమాట, తప్పించుకునే మార్గాలు చెప్పాను అనమాట. అప్పుడు కనుక శని 7వ ఇంట్లో ఉంటే సేవకులతో స్త్రీలతో సాహచర్యం, దూరదేశ గమనం అనేటువంటి చెప్పారు కాబట్టి దూర ప్రయాణాలు చేయాలంటే కన్యారాశి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అవకాశాలు అనేటటువంటి బాగా ఉన్నాయన్నమాట. ఇంకా రాహు కూడా రేపు మారితే రాబోయే కాలం 1-2 నెలల్లో మారుతాడు. అది కొద్దిగా 6వ రాశిలోకి వస్తాడు కాబట్టి అది కొద్దిగా మంచి లక్షణాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. అందువల్ల కేతు 12వ ఇంట్లో వస్తాడు కాబట్టి ఆ కేతు మారిన తర్వాత కొద్దిగా మనకి కొద్దిగా శాంతి చేసుకోవటం అట్లా చేస్తే కొంతమేర పాము విగ్రహం దగ్గర ఆవు నెయ్యి తీసుకెళ్లి సాయంత్రం 7 చీకటి పడ్డ తర్వాత దీపారాయణ చేస్తే కొద్దిగా రాహుకేతుల దోషం మాకు అంటారు అంటే అయ్యే ఉండడం అంతా మంచిగా జరుగుతుంది అనమాట. మంగళ మహోత్సవం భూయాత్.